నిత్య పూజలు, హోమాలు, యాగాలు, భక్తుల రద్దీతో కలకలలాడే ఈ సూర్య దేవాలయాన్ని గణపతి సచ్చిదానంద స్వామి దత్తపీఠం ఆధ్వర్యంలో నిర్మించారు. కర్నూలు టౌన్లో వర్ణరజితంగా ఉండే ఈ ఆలయం పైన సప్త రథాలతో కదిలి వచ్చే సూర్యనారాయణ విగ్రహం 40 అడుగుల ఎత్తు ఉంటుందని, ఈ విగ్రహం దాదాపు కర్నూలు టౌన్ అంతా కనిపిస్తుందని అంటారు. ఇక ఆలయం లోపలికి వెళ్తే గోడల పైన సూర్య నమస్కారాలకు చెందిన నమూనా విగ్రహాలు, పైకప్పు పైన 12 రాసులు, నవగ్రహాలు, దశావతారాలు రూపాలను చూడొచ్చంట. గర్భగుడిలోను సూర్యుడు 10 అడుగుల్లో సప్త అశ్వాలతో దర్శనమిస్తాడు. అరసవెల్లి తర్వాత రెండో పెద్ద సూర్య దేవాలయంగా గుర్తింపు పొందిన ఈ మందిర నిర్మాణం ఎలా జరిగిందంటే, కొన్ని సంవత్సరాల క్రితం గణపతి సచ్చిదానంద స్వామి ఇక్కడ దత్తపీఠాన్ని ఏర్పాటు చేసినప్పుడు స్థానికులు తలా సెంటు భూమి చొప్పున 38 సెంట్ల భూమిని ఇచ్చారట. ఈ భూమిని లోక కళ్యాణం కోసం ఉపయోగించుకోవాలనుకున్న సచ్చిదానంద స్వామి సూర్య దేవాలయాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నారంట. అలా 2014లో ఈ ఆలయానికి శంకుస్థాపన చేశారని, తరువాత దాతలు ముందుకు రావడంతో సుమారు 8 కోట్ల రూపాయలతో ఈ ఆలయాన్ని నిర్మించి 2018లో రథసప్తమి నాడే విగ్రహ ప్రతిష్ఠ చేశారని అంటారు. మందిరంలో స్వామి ఛాయాదేవి, ఉషాదేవిలతో కలిసి భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు. ఉమ్మడి రాష్ట్రాల నుంచి రోజు 100 మంది భక్తులు దర్శించుకునే ఈ ఆలయంలో ప్రతి ఆదివారం సూర్య యంత్రానికి అభిషేకం, అరుణ హోమాన్ని నిర్వహిస్తారు. అదే విధంగా ప్రతి సంక్రమణానికి మూల విరాట్కు పాలాభిషేకాన్ని చేస్తారు. పౌర్ణమి నాడు సత్యనారాయణ స్వామి వ్రతం, సౌరయాగం జరిపిస్తారు. ఇక్కడ రోజు చేసే నిత్య పూజలతో పాటు రోజుకో హోమం, అరుణ పారాయణం, వేద పారాయణం ఉంటుంది. అనారోగ్యాలతో బాధపడే భక్తులు ఈ ఆలయానికి వచ్చి స్వామిని దర్శించుకుని మొక్కుకుంటారని, సమస్యలు నయమయ్యాక శక్తి కొద్ది గోధుమల్ని స్వామికి సమర్పించుకోవడాన్ని ఓ సాంప్రదాయంగా పాటిస్తారని చెబుతారు ఇక్కడ అర్చకులు. ఈ ఆలయంలోని హనుమంతుడిని కార్యసిద్ధి ఆంజనేయుడిగా పిలుస్తారు. ఈ ఆలయంలో సూర్యుడు, హనుమంతుడు కాకుండా వినాయకుడు, షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, శివుడు, పార్వతీ దత్తాత్రేయుడు ఉపాయాలను చూడొచ్చంట. ఇక్కడికి అసలు ఎలా చేరుకోవచ్చు? ఈ ఆలయం కర్నూలు అనంతపూర్కి వెళ్లే హైవే మార్గంలో గుత్తి పెట్రోల్ బంక్ దగ్గర ఉంటుంది. కర్నూలు వరకు రైలు లేదా బస్సులో చేరుకుంటే అక్కడి నుండి ఆలయానికి వెళ్లేందుకు ఆటోలు అందుబాటులో ఉంటాయి. విన్నారు కదా అండి, ఈరోజు ఒక మంచి విషయాన్ని తెలుసుకున్నారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం రహస్యవాణి కార్యక్రమాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. నిత్య పూజలు, హోమాలు, యాగాలు, భక్తుల రద్దీతో కలకలలాడే ఈ సూర్య దేవాలయాన్ని గణపతి సచ్చిదానంద స్వామి దత్తపీఠం ఆధ్వర్యంలో నిర్మించారు. కర్నూలు టౌన్లో వర్ణరజితంగా ఉండే ఈ ఆలయం పైన సప్త రథాలతో కదిలి వచ్చే సూర్యనారాయణ విగ్రహం 40 అడుగుల ఎత్తు ఉంటుందని, ఈ విగ్రహం దాదాపు కర్నూలు టౌన్ అంతా కనిపిస్తుందని అంటారు. ఇక ఆలయం లోపలికి వెళ్తే గోడల పైన సూర్య నమస్కారాలకు చెందిన నమూనా విగ్రహాలు, పైకప్పు పైన 12 రాసులు, నవగ్రహాలు, దశావతారాలు రూపాలను చూడొచ్చంట. గర్భగుడిలోను సూర్యుడు 10 అడుగుల్లో సప్త అశ్వాలతో దర్శనమిస్తాడు. అరసవెల్లి తర్వాత రెండో పెద్ద సూర్య దేవాలయంగా గుర్తింపు పొందిన ఈ మందిర నిర్మాణం ఎలా జరిగిందంటే, కొన్ని సంవత్సరాల క్రితం గణపతి సచ్చిదానంద స్వామి ఇక్కడ దత్తపీఠాన్ని ఏర్పాటు చేసినప్పుడు స్థానికులు తలా సెంటు భూమి చొప్పున 38 సెంట్ల భూమిని ఇచ్చారట. ఈ భూమిని లోక కళ్యాణం కోసం ఉపయోగించుకోవాలనుకున్న సచ్చిదానంద స్వామి సూర్య దేవాలయాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నారంట. అలా 2014లో ఈ ఆలయానికి శంకుస్థాపన చేశారని, తరువాత దాతలు ముందుకు రావడంతో సుమారు 8 కోట్ల రూపాయలతో ఈ ఆలయాన్ని నిర్మించి 2018లో రథసప్తమి నాడే విగ్రహ ప్రతిష్ఠ చేశారని అంటారు. మందిరంలో స్వామి ఛాయాదేవి, ఉషాదేవిలతో కలిసి భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు. ఉమ్మడి రాష్ట్రాల నుంచి రోజు 100 మంది భక్తులు దర్శించుకునే ఈ ఆలయంలో ప్రతి ఆదివారం సూర్య యంత్రానికి అభిషేకం, అరుణ హోమాన్ని నిర్వహిస్తారు. అదే విధంగా ప్రతి సంక్రమణానికి మూల విరాట్కు పాలాభిషేకాన్ని చేస్తారు. పౌర్ణమి నాడు సత్యనారాయణ స్వామి వ్రతం, సౌరయాగం జరిపిస్తారు. ఇక్కడ రోజు చేసే నిత్య పూజలతో పాటు రోజుకో హోమం, అరుణ పారాయణం, వేద పారాయణం ఉంటుంది. అనారోగ్యాలతో బాధపడే భక్తులు ఈ ఆలయానికి వచ్చి స్వామిని దర్శించుకుని మొక్కుకుంటారని, సమస్యలు నయమయ్యాక శక్తి కొద్ది గోధుమల్ని స్వామికి సమర్పించుకోవడాన్ని ఓ సాంప్రదాయంగా పాటిస్తారని చెబుతారు ఇక్కడ అర్చకులు.
ఈ ఆలయంలోని హనుమంతుడిని కార్యసిద్ధి ఆంజనేయుడిగా పిలుస్తారు. ఈ ఆలయంలో సూర్యుడు, హనుమంతుడు కాకుండా వినాయకుడు, షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, శివుడు, పార్వతీ దత్తాత్రేయుడు ఉపాయాలను చూడొచ్చంట. ఇక్కడికి అసలు ఎలా చేరుకోవచ్చు? ఈ ఆలయం కర్నూల్ అనంతపూర్కి వెళ్ళే హైవే మార్గంలో గుత్తి పెట్రోల్ బంక్ దగ్గర ఉంటుంది. కర్నూల్ వరకు రైలు లేదా బస్సులో చేరుకుంటే అక్కడి నుండి ఆలయానికి వెళ్లేందుకు ఆటోలు అందుబాటులో ఉంటాయి. విన్నారు కదా అండి, ఈరోజు ఒక మంచి విషయాన్ని తెలుసుకున్నారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం రహస్యవాణి కార్యక్రమాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్.